మనం గత వారము విశ్వాసిలా ఉండకూడదు కదండి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అదే రక్షణలో ఉండకూడదు. విశ్వాసి శిష్యునిగా ఎదగాలి. ఈ విషయాలను మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. విశ్వాసిలాగే ఉంటే ఏమవుతుందో కూడా నేర్చుకున్నాం కదా. తప్పిపోయే అవకాశము చాలా సులభంగా ఉంది. అపవాది లేకపోతే సర్పము కుయుక్తి చేత మనము కలిగి ఉన్న ఈ సరళమైన విశ్వాసములో నుండి చాలా సులభంగా మనల్ని తప్పించే అవకాశం ఉంది. క్రీస్తు మార్గములో నుంచి మనల్ని తప్పించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వాసములో ఎదగడము, విశ్వాసంలో బలపడము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము క్రైస్తవ జీవితంలో. ఉదాహరణకి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఉద్యోగంలో జాయిన్ అయిన ఆ వ్యక్తి అదే స్థాయిలో రిటైర్ అయ్యేంత వరకు ఉండాలని కోరుకుంటాడా? ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఒక అటెండర్గా జాయిన్ అయ్యాడు. అటెండర్గానే తను రిటైర్డ్ అవ్వాలి. తన 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఏ ప్రమోషన్ లేకుండా ఏ ఎదుగుదల లేకుండా కదా, శాలరీలో కానీ లేకపోతే ప్రమోషన్ విషయంలో కానీ ఏ ఎదుగుదల లేకుండా అలాగే ఉండాలని ఎవరు కోరుకోరు కదా. పుట్టిన బిడ్డ కూడా అలాగే సంవత్సరము తర్వాత సంవత్సరము ఎదగకపోతే అలాగే ఉండడం అనేది అసాధ్యం. అలాగే ఉండాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. క్లాస్లో జాయిన్ అయిన తర్వాత సంవత్సరానికి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకపోతే తల్లిదండ్రులకు చాలా బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది కదా. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళకపోతే, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్కి పంపిస్తాం. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి సరిగా చదవట్లేదు, మీ పిల్లవాడిని తీసుకెళ్ళండి అని అంటే ఏదో రకంగా ఆ పిల్లవాడిని మనము చదివించే ప్రయత్నం చేస్తాం, నెక్స్ట్ క్లాస్కి పంపించేలా మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎగ్జాక్ట్గా అలాగే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మనము కూడా రోజు రోజుకి లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మన ప్రయాణము ముందుకే సాగాలి. కానీ ఏ సమయంలో కూడా ఏ సందర్భంలో కూడా ఆగిపోవడానికి వీలు లేదు, అక్కడే ఉండడానికి వీలు లేదు కదా. అనేక లేఖన భాగాలు ఉన్నాయి బైబిల్లో మనకి నేర్చుకోవడానికి. ఈ విషయం మనకు తెలుసు, చూసాం. అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాటిని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము మొదటి పేతురులో 2వ అధ్యాయంలో మొదటి వచనాలను చదివే ప్రయత్నం చేస్తాము. మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని రాయబడింది. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఎందులో ఎదగాలి? రక్షణలో ఎదగాలి. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. మనమందరము రక్షించబడిన తర్వాత అదే స్థాయిలో ఉండకూడదు. రక్షణలో దినదినము ఎదిగే ప్రయత్నం చేయాలి. అయితే ఈ రక్షణలో మనము ఎదగాలి అని అంటే అక్కడ ఒక కండిషన్ ఉంది, ఒక మాట రాయబడింది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల అంటే అర్థం ఏంటి? ఆ ప్రభువు యొక్క దయను నేను రుచి చూసి ఉండాలి. క్రీస్తు వారు ఎవరో, ఆయన యొక్క కృప ఏంటో, ఆయన దయ ఏంటో, ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడో నాకు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. నాకు అర్థం అవ్వాలి క్రీస్తు వారు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, ఆయన కృప ఏంటి, ఆయన కనికరం ఏంటి, ఆయన రావాల్సిన అవసరం ఏముంది, ఆయన చేసిన త్యాగం ఏంటి, ఒకవేళ ఆయన రాకపోతే నా పరిస్థితి ఏంటి కదండి. ఒకవేళ క్రీస్తు వారు రాకపోతే ఏంటి మన పరిస్థితి? ఏనాడో తండ్రి ఉగ్రతకు గురి అయి ఉండేవాళ్ళం కదా, నిత్య నరకానికి పాత్రులమై ఉండేవాళ్ళం కదండి.
ఆయన యొక్క దయ అర్థం చేసుకున్న ఎడల కండిషన్ ఉంది. ఆయన ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, ఒకవేళ మీరు రుచి చూసి ఉంటే, క్రీస్తు ఎందుకు వచ్చారో మీకు అర్థమై ఉంటే, ఆయన కనికరం ఏంటో మీకు అర్థమై ఉంటే, ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో మీకు అర్థమై ఉంటే, అది నెక్స్ట్ జరుగుతుంది ఒక పని. ఒకవేళ ఆయన మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటే ఈ విషయాలు జరుగుతాయి. ఎందుకు? ఆయనను రుచి చూసిన తర్వాత మనము రక్షణలో ఎదగాలన్నది ఆయన ఉద్దేశమైంది. కాబట్టి రక్షణలో ఎదగడం అంటే ఏంటి, ఎలా ఎదుగుతాము అని అంటే, మొట్టమొదటగా ఆయనను రుచి చూడకముందు ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామని చెబుతుంది వాక్యము, సమస్తమైన దుష్టత్వము నుండి, సమస్తమైన కపటము నుండి, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, ఇవన్నీ ఆయన గురించి మనకు తెలియనప్పుడు, మనము లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు వారిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఉంది నాకు. ఈ ఒక వ్యక్తి గురించి అసూయ, ఒక వ్యక్తి గురించి ద్వేషము, కోపము కదండి, ఒక వ్యక్తి గురించి కపటమైన ఆలోచనలు, ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు కాదు. రుచి చూసి తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ నువ్వు రుచి చూసి ఉంటే ఇవన్నీ మాని రక్షణలో ఎదగడం అంటే ఏంటి? ఒక్కొక్కటిగా ఇవి మానివేయాలి అని అర్థం. ఆయన రుచి చూసి అంటే ఇవి ఉండకూడదు. నేను రక్షణలో ఎదుగుతున్నాను, ఆయన దయ ఏంటో నాకు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన కనికరం ఏంటో నాకు అర్థమై ఉంటే, అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని ఉంటే, నేను చేస్తాను, వెంటనే ఏం చేస్తాను, ఇవి ఒక్కొక్కటిగా మానివేస్తాను. అవి వాటంతకు అవే పోవు కదా. అక్కడ రాయబడిన మాటలను ఎవరు మానివేయాలి? ఆయనను రుచి చూసిన వాళ్ళు మానివేయాలి. రక్షణ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు మానివేయాలి. ప్రభువు దయాళుడని, ఆయన కనికర సంపన్నుడని తెలిసిన వాళ్ళు మానివేయాలి. వాళ్ళంతకు వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతామంట? క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె, చిన్న పిల్లల్లా తయారైపోతాం. ఒక్కొక్కటి ఈ లోకంలో ఉన్న లక్షణాలన్నీ మానివేస్తున్నప్పుడు, ఒక్కొక్కటి ఈ లక్షణాలు తగ్గుతూ ఉన్నప్పుడు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటాం, రక్షణలో ఎదుగుతూ ఉంటాం. దేవుడు కోరుకునేది అదే. ఈ లోకంలోని విషయాలు ఒక్కొక్కటిగా తగ్గించుకుంటున్నప్పుడు, స్వభావాలను తగ్గించుకుంటున్నప్పుడు, ఆలోచనలను తగ్గించుకుంటున్నప్పుడు మనము ఆత్మీయతలో లేకపోతే రక్షణలో దినదినము ఎదుగుతాము. ఒకటి మానివేయాలి, మానివేస్తేనే ఎదుగుతానంటే ఇంకొకటి కూడా రాయబడుతుంది అక్కడ. మీరు ఏమని రాయబడింది? శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన. నేను రక్షణలో ఎదగాలి అని అంటే నిర్మలమైన వాక్యమును పాలవలన అని రాయబడింది. పాలు అంటే చిన్న పిల్లలకి పాలు తాపిస్తూ ఉంటాం. పాలు తాపిస్తున్నప్పుడు బిడ్డ ఎదుగుతూ ఉంటాడు, తర్వాత ఆహారం పెడతాం కదా. ఎగ్జాక్ట్గా అలాగే మనం శిశువులుగా తయారైన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఎదగాలి రక్షణలో కదా. నేను ఎదగాలి అని అంటే నాకేం కావాలి? బిడ్డకు ఏ విధంగా పాలు కావాలో నేను శిశువులా తయారైన తర్వాత, ఈ లోకంలోని లక్షణాలన్నిటిని ఒక్కొక్కటి తగ్గించుకున్న తర్వాత శిశువుగా తయారైపోతా. నాకు వాక్యం అనే పాలు కావాలి. నేను ఎదగాలంటే నాకు వాక్యం కావాలి. వాక్యమును ఆశతో ఆపేక్షించాలి, కోరుకోవాలి, నేను సంపాదించుకోవాలి, హృదయంలో దాచుకోవాలి కదండి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని నేను కోరుకుంటున్నప్పుడు, వాక్యపు వెలుగులో నేను నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, నాకు వాక్యము అనుభవపూర్వకంగా అర్థమైనప్పుడు నేను రక్షణలో ఎదుగుతూ ఉంటాను. దేవుడు కోరుకునేది ఎగ్జాక్ట్గా అదే. రక్షించబడిన వాళ్ళము కేవలము అదే స్థాయిలో ఉండాలన్నది దేవుని ఉద్దేశం కానే కాదు. ఎందుకు కాదు? అలాగే ఉంటే చిన్నపిల్లలను మోసం చేయడం చాలా సులభం కదండి. చిన్నపిల్లలని వాళ్ళకేం తెలియదు కదా, మనం ఏమైనా చేయొచ్చు, ఏం చెప్పినా
వాళ్ళు వింటారు. మనం అబద్ధం చెప్పినా వింటారు. ఏ విధంగా ఇది చాలా సులభంగా మోసం చేయొచ్చు. అదే జరుగుతుంది. రక్షించబడి అదే స్థాయిలో ఉన్నామనుకోండి, శిశువుల వలె ఉన్నామనుకోండి, ఆత్మీయతలో ఎదగకుండా ఉన్నామనుకోండి, చాలా సులభంగా మోసపోతాము. మోసపోయే అవకాశం ఉంది. చిన్నపిల్లలను ఏ విధంగా మోసం చేయొచ్చో అదే విధంగా శిశువుల వలె మనం రక్షణలో ఉన్నామంటే అపవాది తన కుయుక్తి చేత, వాడు చాలా తెలివివంతుడు కదా, వాడు చాలా కన్నింగ్, వాడు మనల్ని ఎలా మోసం చేయాలో వాడికి చాలా బాగా తెలుసు. అందుకనే మనము చాలా సులభంగా మోసపోకుండా ఉండాలంటే నేను వాక్యం అనే పాల చేత లేకపోతే వాక్యముతో నేను ఆపేక్షిస్తూ రక్షణలో ఎదగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఇది మనము ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాల్సింది. రక్షించబడ్డాం, ఎదగాలి. దినదినము మనకు సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రమోషన్ ఏ విధంగా పిల్లలకు వస్తుందో మనకు కూడా నెలలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆత్మీయతలో, రక్షణలో ప్రమోషన్ రావాలి. మన కొరకే అది. ఎవరి కొరకు అది? దేవుడికి మనం ఏమన్నా మనం ఎదగడం వలన దేవునికి ఏమైనా వస్తుందా? ఆయనకేమైనా లాభాన్ని చేకూర్చి పెడుతున్నామా? కాదు. మనం మోసపోకుండా ఉండడానికి, మనము నిత్యత్వంలో నుండి తప్పించబడకుండా ఉండడానికి, మనల్ని ఎందుకైతే ఆయన పిలుచుకున్నాడో, మనం ఎందుకైతే రక్షించబడ్డామో ఆ రక్షణ యొక్క పర్పస్ నెరవేర్చబడాలి నా జీవితంలో, మీ జీవితంలో. అదే నిత్యత్వానికి మనం చేరుకోవడానికి నీ కొరకు, నా కొరకు, మన కొరకే అది. ఎందుకు ఎదగాలి అని అంటే, ఎదగకపోతే నేను నష్టపోతాను, ఎదగకపోతే సత్యమైన మార్గంలో నుంచి నేను తప్పించబడతాను, ఎదగకపోతే నేను మోసపోవడం మాత్రమే కాకుండా నిత్యత్వాన్ని మిస్ చేసుకుంటాను. మన కొరకే అది ఎదగాలి. ఎదిగినప్పుడు, మనము విశ్వాసంలో బలపడినప్పుడు, స్థిరపడినప్పుడు మనల్ని మోసం చేయడము అంత సులభం కాదు. ఎందుకు? వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాను. వాక్యాన్ని నా హృదయంలో దాచుకోవడం ఆపేక్షిస్తూ వాక్యపు వెలుగులో సత్యమైన మార్గంలో అనుభవపూర్వకంగా ఆయనను రుచి చూసి తెలుసుకున్నాను. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యం, పెద్దవాళ్ళను మోసం చేయడం అంత సులభం కాదు కదండి. ఎదిగిన తర్వాత మోసం చేయడం అంత సులభం కాదు. ఎగ్జాక్ట్గా అలాగే మనం కూడా ఆత్మీయతలో ఎదిగిన తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అందుకనే ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. మన కొరకే, మన మేలు కొరకే, మనము నిత్యత్వం నుండి తప్పించబడకుండా ఉండడానికే, అపవాది మనల్ని మోసం చేయకుండా ఉండడానికే ఈ విషయము మనం గ్రహించాలి. లేఖనాలు అదే మాట మాట్లాడుతున్నకు హెబ్రీలకు రాసిన పత్రికల్లో కూడా 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతాను. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. కదండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అంటే అర్థం ఏంటి? కాలాన్ని బట్టి చూస్తే మీరు రక్షించబడిన తర్వాత సంవత్సరాలు ఎప్పుడు రక్షించబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ కాలాన్ని ఒకవేళ మీరు ఎస్టిమేట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలాన్ని బట్టి చూస్తే యాక్చువల్గా జరగాల్సిందేంటి? మీరు బోధించే స్థాయిలో ఉండాలి. బోధించే స్థాయిలో ఉండాలంటే అర్థం ఏంటి? లేఖనాలు మనకు అర్థమై ఉంటాయి. లేఖనాలను కొన్నిటి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటాం. క్రీస్తు వారి యొక్క సత్యమైన మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటాం. కాబట్టి ఏ స్థాయికి ఎదిగి ఉంటామో మనము చెప్పే స్థాయిలో ఉంటాం. కాలాన్ని బట్టి చూస్తే అంటే దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? సంవత్సరాలు గడుస్తున్నాయంటే నువ్వు ఈ స్థాయికి రావాలి అని కదా. ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఆ స్థాయిలోనే ఉండడం కాదు. 10 సంవత్సరాలు అయింది ఆ ఉద్యోగంలో చేరి, అయితే నువ్వు ఆల్రెడీ ప్రమోషన్ వచ్చి ఉంటుందే అని జనరల్గా మనం మాట్లాడతాం కదా. 10 సంవత్సరాలకు ఈ ప్రమోషన్ వచ్చింది కదా అని మనమే చెప్తాం. ఎందుకు? ఆ సమయాన్ని బట్టి చూస్తే ప్రమోషన్ రావాలి.
అదే లేఖనాలు సెలవిస్తున్నాయి. కాలాన్ని బట్టి చూస్తే రక్షించబడిన దినము మొదలుకొని ఇంతవరకు మీ జీవితంలో జరిగిన పరిస్థితులను చూస్తే మీరు ఈ స్థాయిలో ఉండాలి, మీరు లేఖనాలను గ్రహించగలిగి ఉండాలి, ఆయనను రుచి చూసి తెలుసుకొని ఉండాలి, సత్యమైన మార్గంలో నడుస్తూ ఉండాలి. కానీ ఏమని రాయబడింది? ఇంకా మూల పాఠాలను ఇంకా ఎవరైనా ఒకరు వచ్చి చెప్తూ ఉన్నారు అని అంటే మనం ఇంకా శిష్యులముగానే ఉన్నాము, ఎదగలేదు అని అర్థం. ఇంకా మూల పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాము అని అంటే, ఇంకా రక్షణ గురించిన విషయాలను నేర్చుకుంటూ ఉన్నాము అని అంటే, ఇంకా ఆశీర్వాదాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఇంకా పాలు తాగే వయస్సులోనే ఉన్నాం మనం. కానీ సాలిడ్ ఫుడ్ ఎప్పుడు కావాలి? ఎదుగుతూ ఉన్నప్పుడు సాలిడ్ ఫుడ్ అవసరం అవుతుంది కదా. మనం పిల్లవాడు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం సాలిడ్ ఫుడ్ పెడతాము, సెర్లాక్ అని పెడతాము, తర్వాత రైస్ అని పెడతాము, తర్వాత ఫ్రూట్స్ అని పెడతా ఉంటాము. ఇంకా ఎదుగుతున్నప్పుడు సంవత్సరం గడుస్తున్న 2 సంవత్సరాలు 3 అవుతున్నప్పుడు చికెన్ మటన్లు కూడా పెడతాం. సాలిడ్ ఫుడ్ ఎప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తాము? ఎదుగుతూ ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్గా లేఖనాలు అదే సెలవిస్తూ ఉన్నాయి. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు ఏమవ్వాలి? బలమైన ఆహారం కావాలి కదా. వాక్యపు లోతులు తెలుసుకోవాలి, గ్రహించాలి, అందులో సత్యమును గ్రహించాలి, అంగీకరించాలి, వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. గద్దిస్తూ ఉన్నప్పుడు కదా, మొదటిగానే గద్దించదు లేఖనాలు. వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు, మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి. అంటే సాలిడ్ ఫుడ్ అన్నమాట. అది సాలిడ్ ఫుడ్. అది తీసుకున్నప్పుడు నా శరీరానికి బలం ఇస్తుంది. వాక్యము గద్దిస్తున్నప్పుడు, సరిచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంగీకరించినప్పుడు కదా. అది గట్టిగా ఉంది సాలిడ్ ఫుడ్ అది అని చెప్పేసి ఆ పిల్లవాడు తినకపోతే శరీరం ఎదగదు, బలం రాదు. తినడం కష్టం అని అనుకుంటే కుదరదు. బలవంతంగా అయినా పెట్టే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది. అదేవిధంగా సరిచేస్తుంది, గద్దిస్తుంది, సరైన మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. దీనినే అంగీకరించాలి. అంగీకరించినప్పుడు సరిచేయబడుతూ, ఇందాక మనం చూసాం 1 పేతురులో, ఆ లక్షణాలన్నీ మానుకోవాలి అని అంటే అంత సులభం కాదు. ఎందుకు? ఇంతకుముందు ఉన్న వాటిని అంత త్వరగా మానుకోలేము. కానీ వేరే ఆప్షన్ లేదు క్రైస్తవునికి. ఖచ్చితంగా మానుకోవాల్సిందే, ఖచ్చితంగా ఆ మార్గంలో నుంచి బయటికి రావాల్సిందే కదా. ఖచ్చితంగా వాక్యాన్ని అంగీకరించాల్సిందే. లేకపోతే నేను ఎదగలేను, ఆత్మీయతలో, రక్షణలో నేను ఎదగలేను. అందుకనే ఆయన అంటాడు, ఒకవేళ అలా ఉంటే మీరు పాలు త్రాగాల్సిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. అనుభవము లేనివాడై ఉన్నాడు అంటే దేవుడి వాక్యం ఏం కోరుకుంటుంది? వాక్యము విషయములో అనుభవం సంపాదించాలి అని. వాక్యము మన జీవితంలో అనుభవం అయిపోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఆయనని. ఎవరంతకు వారము. ఎదుటి వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అవసరం లేదనుకుంటే కుదరదు. నేను ఎదగాలి కదా, మనంతకు మనం ఎదగాలి. వాక్యంలో, రక్షణలో మనంతకు మనం ఎదగాలి అంటే వాక్యము నా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి నేను కదా. అనుభవం లేని వారై ఉన్నారు ఒకవేళ అలా కాకపోతే. అందుకనే 14లో వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు, సంవత్సరాలు గడిచి ఆత్మీయతలో సంవత్సరాలు గడిచిన వారు ఏం జరుగుతుంది? వారికి జ్ఞానేంద్రియములను సాధకము చేసుకున్న వాళ్ళు. జ్ఞానేంద్రియములు అంటే సెన్సస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే మనం ఏమి చూడాలి? మన జ్ఞానేంద్రియాలను, మన శరీరంలోని అవయవాలను, మన కన్ను, ముక్కు, నోరు, చేతులు, చెవులు ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ అభ్యాసం చేత, సాధకము, ప్రాక్టీస్ కదా. వీటన్నిటినీ మనము సాధకము చేసుకొని ఉంటాము ఇప్పటిదాకా ఈ వయసు వచ్చినప్పటికీ అని రాయబడింది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత నేర్చుకొని ఉంటారు కాబట్టి వాళ్లకు సాలిడ్ ఫుడ్ పెట్టాలి వాళ్ళకి కదా. బలమైన ఆహారము వారికే తగును. అలా ఎదుగుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వారికి బలమైన ఆహారము పెట్టాలి కదని. చికెన్లు, మటన్లు పెట్టాలి. వాళ్ళు అరిగించుకోగలరు, యాక్సెప్ట్ చేయగలరు.
అర్థం చేసుకోగలరు. వాక్యము వారికి చెప్పాలి అన్నది దేవుని లేఖనాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు? మనమందరం కూడా వాక్యపు లోతులను తెలుసుకోవాలి, ఎదగాలి, మోసం ఏంటో తెలుసుకోవాలి, అబద్ధం ఏంటో తెలుసుకోవాలి, చీకటి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే నేను వెలుగులో నడవగలను. ఇవి తెలుసుకుంటేనే నేను సత్యమైన మార్గంలో బలమైన ఆహారం తీసుకోవాలి, సరిచేయబడాలి కదా. మారు మనస్సు కలిగిన జీవితమే పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఉంది. ఆ లక్షణాలన్నీ ఒక్కొక్కటి మానుకుంటేనే నేను రక్షణలో ఎదిగే అవకాశము ఖచ్చితంగా ఉంది అని ఖచ్చితంగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. రక్షణలో లేకపోతే విశ్వాసిగా ఉండకూడదు, శిష్యునిగా మారాలి, ఆత్మీయతలో ఎదగాలి. అందుకనే యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి కదా. వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా కదా. ఏమని రాయబడింది? వింటున్నాము, వాక్యము మెసేజెస్ అనేకము వింటూ ఉన్నాము, విన్నవారు మాత్రమే అట్లాగే ఉన్నామనుకోండి, దానిని ఏమంటుంది లేఖనాలు? వాక్యం ఏం సెలవిస్తుంది? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అంటుంది. అంటే మనల్ని మనము మోసం చేసే విధంగా అపవాది మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎప్పుడు? వాక్యాన్ని కేవలం వింటూ ఉన్నప్పుడు. అయితే ఏం చేస్తే వాడు మనల్ని నుంచి దూరం వెళ్ళే అవకాశం ఉంది? ఏం చేస్తే మనము సత్యమైన మార్గంలో నడిచే అవకాశం ఉంది? ఏం చేస్తే లేఖనాలు నా జీవితంలో అనుభవపూర్వకంగా అర్థమవుతాయి? ఏమంటున్నాడు? వినువారు మాత్రం కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. అలా ప్రవర్తించకపోతే వినడము, ప్రవర్తించడము కదా. విశ్వాసం మనకు ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది కదా. వినుట వలన వచ్చిన ఈ విశ్వాసము అలాగే ఉండకూడదు. నేను వాక్యం వింటున్నాను, విశ్వాసం ఉంది, నాకు వాక్యం పట్ల విశ్వాసం ఉంది, దేవుని పట్ల విశ్వాసం ఉంది, బాగానే ఉంది. కానీ విశ్వాసానికి ఇంకొకటి లింక్ అయి ఉంటుంది అక్కడ. ఏముంటుంది లేఖనాలలో? విశ్వాసం ఉంది అని అంటే ఏమని అర్థము? క్రియలలో లేని విశ్వాసము మృతము కదా. ఆ విశ్వాసానికి క్రియలు యాడ్ అవ్వాలి. దేనినైతే నేను విశ్వసిస్తున్నానో ఆ విశ్వాసాన్ని క్రియలలో చూపించాలి కదా. క్రియలలో చూపించకపోతే ఏమంటుంది వాక్యము? విన్నావు, క్రియల్లో పెట్టట్లేదు అంటే అర్థం ఏంటి? మోసం చేసుకుంటున్నావు. ఎవరో మోసం చేయట్లా, ఎదుటివాడు మోసం చేయట్లా, పక్కవాడు మోసం చేయట్లా, సాతాను కదా, మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు? వింటూ ఉన్నప్పుడు నన్ను నేనే మోసం చేసుకుంటున్నా, మనంతకు మనమే మోసం చేసుకుంటున్నాం క్రియలలో పెట్టనప్పుడు. అందుకనే లేఖన భాగాలు అర్థం చేసుకుంటూ క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం గ్రహిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నము చేయడానికి దేవాది దేవుడు అనేకమైన లేఖనాలను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మన క్షేమం కొరకు, మనము ఆత్మీయతలో ఎదగడానికి కదా, రక్షణలో ఎదగడానికి. లేకపోతే తప్పించబడతాము, మనల్ని మనమే మోసం చేసుకునే అవకాశం ఉంది. క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము ఎదగడము కదా. అదే కిందికి వచ్చినప్పుడు ఇందాక హెబ్రీలకు రాసిన పత్రికలో చూసాం కదా. ఒకసారి మరొకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కిందికి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి, కాబట్టి మొదటి వచనం నుంచి 6వ అధ్యాయం, నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను కూర్చున్న బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము కదా. మూలోపదేశాలు మానివేసేయాలి. ఇంకా ఎందుకు?
ఈ వయసు వచ్చింది కాబట్టి, ఇంత కాలమును బట్టి చూస్తే మీరు ఈ స్థాయిలో ఉండాలి కాబట్టి, మీరు రక్షించబడిన తర్వాత ఇంకా చిన్నపిల్లలుగా లేరు కాబట్టి మీరు ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఈ మూలోపదేశాలు, రక్షణ, విశ్వాసము వీటన్నిటిని మానివేసి, నేను చెప్పట్లే, అక్కడ వాక్యం సెలవిస్తుంది, మానివేసి అని రాయబడింది కదా. బాప్తిసము పునాది మరలా వేయక, ఇవన్నీ పునాదికి సంబంధించిన బేసిక్స్ అన్నమాట, ఫండమెంటల్ టీచింగ్స్ ఇవన్నీ కదా. విశ్వాసము, మారు మనసు, రక్షణ, ఇవన్నీ ఫండమెంటల్, ఇవన్నీ ఇది పునాది. ఈ పునాది ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం, అంటే దీన్నే వింటూ ఉండాల్సిన అవసరంలా, దీని గురించే నేర్చుకోవాల్సిన అవసరంలా. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి వచ్చాడు, రక్షణ కార్యం చేశాడు, వెళ్ళాడు. మళ్ళీ ప్రేమ గురించి, ప్రేమ మనకు అవైలబుల్లో ఉంది కదా. ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తున్నాడు, అన్నీ సిద్ధపరిచాడు. అది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ చేయాల్సిన పనులు ఒకటి ఉన్నాయి, వీటన్నిటిని మాని కదా, ఇవన్నీ మాని చేయాల్సిన సంపూర్ణుల మగుటకు అంటే అర్థం ఏంటి? ఎదగడము అన్నది చాలా ప్రాముఖ్యము. సంపూర్ణతలోకి ఎదగడము అన్నది చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకునే అవకాశం ఉంది కదా. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు కదా. మనంతకు మనమే నేను ఆత్మీయురాలిని అని అనుకోవడము చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది క్రైస్తవ సమాజంలో. కానీ అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టేమో, ఎదగకుండా, రక్షణలో ఎదగకుండా. 6వ అధ్యాయంలో గలతీయులకు రాసిన స్పష్టంగా రాయబడింది, ఏది విత్తితే అది కోస్తాం. మనం మోసం చేసుకోవద్దు. మోసం చేసుకోకుండా సత్యమును గ్రహించి యథార్థంగా ఇవన్నీ మానే చిన్నపిల్లల మనస్సు కలిగి రక్షణలో ఎదగాలి. వాక్యమును గ్రహిస్తూ రక్షణలో ఎదగాలి, సంపూర్ణులుగా మార్చబడాలి, పరిపూర్ణతలోకి ఎదగాలి. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. విశ్వాసిగానే ఉండకూడదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎదగడంలో గలతీయులకు రాసిన పత్రికలోనైనా ఎలా ఎదగొచ్చు, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనము ఫలిస్తాము, పంట కోస్తాము అనేది 1-2 అందులో రాయబడ్డాయి. ఒకసారి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇది మనకు తెలుసు కదా. మనం దేవుణ్ణి మోసం చేయలేము. మనల్ని మనము మోసం చేసుకుంటామేమో కానీ దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేరు. అయితే 9వ వచనంలో, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము, మేలు చేయుటయందు విసుగక ఉందుము. రక్షించబడిన తర్వాత చేయాల్సిన పని. మన జీవితం ఎలా ఉండాలంటే కేవలము మేలు చేయుటలో మాత్రమే. ఎదగడము అంటే అది. తగ్గించుకోవలసినవి ఉన్నాయి, నేర్చుకోవలసినవి ఉన్నాయి. ఏవి విడిచిపెట్టాలో, ఏవి పట్టుకోవాలో మనకు తెలిసి ఉండాలి కదా. విశ్వాసంలో ఎదగడము అంటే, రక్షణలో ఎదగడం అంటే విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, పట్టుకోవలసినవి కొన్ని ఉన్నాయి కదా. విడిచిపెట్టవలసినవి 1 పేతురులో చూసాము, పట్టుకోవలసినవి ఏంటి మనం చూసాము ఇందాక. మేలు చేయుటలో విసుగక అంటే పని చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కువగా ఏదైనా పని వచ్చినప్పుడు అదే పనిగా పని చేస్తున్నాం, విసుగు వచ్చేస్తుంది కదా. కానీ అదే పనిగా ఆ పని చేస్తున్నప్పుడు అలసట వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ పనే చేయాలి, మీరు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా అదే పని చేస్తుండాలి. విసుగు వస్తుందా? విసుగుకోవద్దు. ఎందుకు? పిలువబడిందే అందుకు, రక్షించబడిందే అందుకు, మేలు చేయడానికే మనం రక్షించబడ్డాం. మనము అలయక మేలు చేసితిమేనే తగిన కాలమందు పంట కోతుము కదా. మనం చేయాల్సిందే మేలు. మేలు చేయుటల్లో మనం విసిగిపోవద్దు, అలసిపోవద్దు. ఇది మనం నేర్చుకోవాల్సింది, ఇది పట్టుకోవాల్సింది. నేను రక్షణలో ఎదగాలి అని అంటే అవి తగ్గించుకోవాలి, ఒక్కొక్కటిగా చేయాల్సిన పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము కదా. అందరికీ మేలు చేయాలి,
కానీ మనం సహజంగా ఏ సర్కిల్లో తిరుగుతూ ఉంటామో విశ్వాసుల సమాజంలో, సంఘంలో మన చుట్టూ విశ్వాసులు ఉంటారు కదా, లేకపోతే బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. మనం ఎవరి చుట్టూ అయితే తిరుగుతున్నామో, ఎవరితో కనెక్ట్ అయితే ఉన్నామో వాళ్ళందరికీ మనం చేయాల్సిన పని అందరికీ మేలు చేయాలి. కానీ మరి ముఖ్యంగా మనం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది ఎవరికి కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి. మన పిలువబడిందే అది. అందుకనే మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. దేవుడు వెక్రించబడడు. మనం చేసుకుంటూ ఉన్నామేమో ఒకసారి వాక్యము యొక్క అర్థము గ్రహించి మనల్ని మనం మోసం చేసుకోకుండా వాక్యము వింటున్నాము, దానిని క్రియలలో పెడుతూ ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం చేయమని దేవుని లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. అన్ని సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఇంకా అదే స్థితిలో ఉన్నాను అని అనుకోండి, రక్షించబడిన స్థితిలోనే ఉన్నాను అని అనుకోండి, నేను ఏ విధంగా ఎత్తబడతానో, మానుకోవలసినవి విడిచిపెట్టవలసినవి ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఏ విధంగా నేను ఈ రక్షణలో ఎదుగుతూ ఉన్నట్టుగా అవుతుంది? ఏ విధంగా ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు? తీసుకువెళ్ళడు. తప్పిపోయే అవకాశం ఉంది. సమయం ఉన్నంగానే మన చేతనైనంత వరకు చేయాల్సిన పని వాక్యమును అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, వాక్యపు యొక్క లోతులను గ్రహిస్తూ, దేవుడు చెప్పినట్టుగా ఆయన ప్రేమను పొందుకుంటూ, కృపను పొందుకుంటూ, కనికరమును పొందుకుంటూ, ఆశీర్వదించబడుతూ ఆయన హెచ్చరికలను కూడా సంపాదించాలి. ఆయన గద్దింపునకు కూడా లోబడాలి కదా. ఎందుకు? ఎవరి మేలు కొరకు? మన కొరకే, నీ నా క్షేమము కొరకే, ఆత్మీయతలో ఎదగడానికే, రక్షణలో ఎదగడానికే, సాతాను మోసపుచ్చకుండా ఉండడానికే. ఈ విషయాన్ని గ్రహిస్తూ మనము దినదినము ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.